వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. నల్గొండ జిల్లా పోలీసు వారు ఒక కొత్త కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమం ఈ నెల 7వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుకు వెళ్తారో వాళ్ళకు పెట్రోల్ కూడా కొట్టడం అనేది జరగదని కూడా పోలీసు వారు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనతో మాట్లాడడానికి నల్గొండ ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ప్రధానంగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మొదటగా నల్గొండ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం. ఇప్పుడు రోడ్డు భద్రతా వారోత్సవ మాసోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా నో పెట్రోల్ నో హెల్మెట్, నో హెల్మెట్ నో పెట్రోల్ అంటే హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు అనే దానికి ఒక అవేర్నెస్ కలిగించడం, అంటే హెల్మెట్ పెట్టుకోవాలనే దానికి ఒక అవేర్నెస్ కలిగించడానికి ఇది జిల్లా ఎస్పీ గారు శ్రీ చరచంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం చేస్తున్నాము. దీంట్లో అందరూ సహకరించి హెల్మెట్ పెట్టుకునే విధంగా 2 వీలర్స్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. ఇది రేపటి నుంచి కూడా డ్రైవ్ చేస్తాము. ఎవరైతే హెల్మెట్ లేకపోతే వాళ్ళకి కూడా చలాన్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రధానంగా అందరికీ అవేర్నెస్ కలిగించి అందరూ పెట్టుకునే విధంగా సహకరిస్తారని చెప్పి, మన ప్రాణాలు మనం కాపాడుకునేటానికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. ప్రధానంగా హెల్మెట్ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి అంటే ఏం చెప్తారు? సో హెల్మెట్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్స్ జరిగినప్పుడు హెడ్ ఇంజరీస్ జరిగి ఇమీడియట్ గా త్వరితగతిన మనకి సహాయం అందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఎక్కువ శాతం ఇవి ఉండటం వల్ల హెల్మెట్ అనేది రక్షణ కల్పిస్తుందని చెప్పి దీన్ని ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే అన్ని పెట్రోల్ బంక్ వాళ్ళకు కూడా ఎటువంటి ఆదేశాలు చేయడం జరిగింది అంటే అక్కడ మీ పోలీస్ వారు ఉంటారా బంకు దగ్గర? అన్ని పెట్రోల్ బంకుల వాళ్ళతోటి వాళ్ళతో లా అండ్ ఆర్డర్ వాళ్ళ పోలీసు వాళ్ళందరూ కూడా మీటింగ్ నిర్వహించారు. మేము కూడా మీటింగ్ నిర్వహించి వాళ్ళందరికీ అవేర్నెస్ కలిగించడం జరిగింది. దాంట్లో బ్యానర్స్ ఫ్లెక్సీస్ కూడా పెట్టడం జరిగింది. నో హెల్మెట్ నో పెట్రోల్ అని పెట్టడం జరిగింది. దీన్ని అందరూ ఒక ఛాలెంజ్ గా తీసుకుంటారు అనుకుంటున్నాం. అంటే ఈ కార్యక్రమం రేపు ఒక్క రోజు ఉంటుందా, ఇక డైలీ కొనసాగ? యాక్చువల్ గా ఇది ఎప్పటి నుంచో ఉన్నవే ఇవన్నీ. హెల్మెట్ లేకపోతే చలానా వేస్తున్నాం ట్రాఫిక్ నుంచి. ఇది ఎప్పుడు ఉన్నదే యాజ్ పర్ ఎంవి యాక్ట్ ప్రకారం వితౌట్ హెల్మెట్ ఈజ్ ఏ వయలేషన్ కింద వస్తుంది. ఇప్పుడు దాన్ని ఇనిషియేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పాటించే విధంగా దీన్ని కొత్తది ఒకటి యాడ్ చేయడం జరిగింది. అంటే మీ ట్రాఫిక్ నుంచి కూడా ఏమైనా స్పెషల్ డ్రైవ్ అంటే హెల్మెట్ లేని వారికి ఎంతవరకు ఫైన్ విధించడం జరుగుతుంది? దాని మీద స్పెషల్ డ్రైవ్లు ఇంత ముందు నిర్వహించుతున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్స్ ఇంతకుముందు హెల్మెట్ లేకపోతే అవేర్నెస్ కలిగించడం, ఇప్పటి నుంచి చలాన్ కూడా వేస్తాము హెల్మెట్ లేకపోతే. యాక్చువల్ గా బోత్ రైడర్ అండ్ పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ఉండాలి, అది రూల్ ఉంది. పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ అనేది. సో కానీ మెయిన్ రైడర్ అనే వాళ్ళు హెల్మెట్ ధరించాలనేది ఈసారి చేస్తున్నాం. ఇప్పుడు డ్రైవ్ కూడా చేస్తాం వాటి మీద.